రాజకీయాల్లో కేసీఆర్ ఎత్తులు, పై ఎత్తులు వీటి గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంటది. మామూలుగా చాలామంది కేసీఆర్‌ను తీసి పడేయొచ్చు, రకరకాలుగా మాట్లాడొచ్చు. కానీ ఉద్యమ సమయంలో ఆయనతో పాటు గడిపిన వాళ్ళు, ఉద్యమ సమయంలో ఆయనతో పాటు నడిచిన వాళ్ళు చాలామందున్నారు. మేధావులు కావచ్చు, రాజకీయ నాయకులు. కేసీఆర్ ప్లానింగ్ ఎట్లా ఉంటది? తెలంగాణ సాధనలో ఆయన ఒక చదరంగం ఆటలో పావులను కదిపినట్టుగా ఎట్లా కదిపి తెలంగాణ సాధించిండు అనే విషయాలు ఆయన ఉద్యమ సహచరులో ఉన్న ఎవరిని అడిగినా చెప్తారు. కానీ అట్లాంటి నాయకుడు ఒక్కసారైనా అధికారంలో వచ్చి దిగిపోగానే కంప్లీట్‌గా ఆయన గురించి ఒక నెగెటివ్ ప్రచారం మొదలైంది. ఎక్కడ కూడా ఆయన రాజకీయాల్లో ఫేడ్ ఔట్ కాలేదు. 2 ఏళ్లుగా తెలంగాణలో ప్రతినిత్యం ఆయన పేరే వినిపిస్తా ఉన్నది. ఆయననే కనిపిస్తా ఉన్నాడు ప్రతి చోట. అసలు రాష్ట్రంలో కేసీఆర్ పేరు లేకుండా చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కూడా ప్రతినిత్యం ప్రతి సభలో కేసీఆర్ పేరు ప్రస్తావిస్తారు. ఈ 2 ఏళ్లలో కేసీఆర్ పేరు తీసుకోకుండా ఆయన ఏ ఒక్క సభలో కూడా మాట్లాడలేదు. ఇంక్లూడ్ అసెంబ్లీలో కూడా. అట్లాంటి కేసీఆర్‌కి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పి సిట్ నోటీసులు ఇవ్వంగానే కంప్లీట్‌గా ఒక పెద్ద ప్రచారం జరుగుతోంది. అసలు అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది. కేసీఆర్‌ను ఏదో చేస్తారు, అయిపోయింది. ఈ రకరకాల ప్రచారాలు జరుగుతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను వెంటాడుతున్నాడు. కేసీఆర్ పని అయిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. అసలు ఇప్పుడు ఎవరిని వెంటాడుతా ఉన్నారు? ఎవరి ట్రాప్‌లో పడ్డారనేది ఒకసారి మనం ప్రస్తుత రాజకీయాల గురించి, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి ఒక్కసారి కొంచెం డిస్కస్ చేస్తే అందులో క్లియర్‌గా అర్థమైపోతది. కంప్లీట్‌గా కేసీఆర్ ట్రాప్‌లో రేవంత్ రెడ్డి పడిండు. కేసీఆర్ ట్రాప్‌లో రేవంత్ రెడ్డి పడిండు. ఇది 100% క్లియర్‌గా కనిపిస్తా ఉన్నటువంటి విషయం. రేవంత్ రెడ్డి ఆదేశాలు లేకుండా కరెక్ట్‌గా మున్సిపల్ ఎలక్షన్ల టైంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు ఊపందుకోదు. ఒకవైపు అటు కోల్ స్కామ్ బయటకొచ్చింది. ఇదే టైంలో మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి. సో ఇట్లాంటి టైంలో ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నది ఇప్పుడే బయటకొచ్చింది అంటే ఖచ్చితంగా అందులో అది పరిపాలిస్తున్నటువంటి అధినేత ఎవరైతే ఉంటారో ఆయన ఆదేశాలు లేకుండా ఇది ముందుకు కదలదు. ఇది క్లియర్. కానీ మున్సిపల్ ఎలక్షన్ టైంలో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇచ్చి ఏదో ఇష్యూని డైవర్ట్ చేద్దామనో, లేదంటే కేసీఆర్‌ని ఇంకేదో బదనాం చేద్దామనో, బీఆర్ఎస్‌ని ఏదో చేద్దాం అనుకుని మేబీ నోటీసులు ఇచ్చి ఉండొచ్చు. మున్సిపల్ ఎలక్షన్‌లో నోటీసులు ఇవ్వడం అనేది బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ చేసేదానికంటే కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ డ్యామేజ్ చేస్తది. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా దెబ్బ కొడుతుంది. ఎందుకంటే కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాడని చెప్పాలి. వాళ్ళు నోటీసులు ఇవ్వంగానే నేను విచారణకు సహకరిస్తా అని పొలైట్‌గా ఆన్సర్ ఇచ్చిండు. కాకపోతే మీరు ఎర్రవెల్లికి రావాలని చెప్పిండు. మేము ఎర్రవెల్లికి రామని చెప్పి పోలీసులు కొంచెం దూకుడుగా వ్యవహరించిపోయి ఒక నేరస్తుడు ఇంటికి అంటించినట్టుగా కేసీఆర్ ఇంటికి నోటీసులు అంటించి ఇంకా కొంచెం దీన్ని అది చేశారు. అంటే అక్కడనే సినిమా కొంచెం కీలకమైన మలుపు తిరిగింది. తిరిగి ఇప్పుడు ఏం జరిగింది? కేసీఆర్ ఇప్పుడు రాడు, విచారణకు హాజరు కాడు కావచ్చు. ఎందుకంటే ఎర్రవెల్లికి రండి అని చెప్తే వీళ్ళు రాము అన్నారు కాబట్టి కేసీఆర్ ఇప్పుడు విచారణకు హాజరు కాడు అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాడు. దానికి సంబంధించి సిట్‌కో లెటర్ కూడా పంపించాడు. నేను విచారణకు హాజరవుతా. కాకపోతే ఇందులో మీరు చేసినటువంటి వయలేషన్లు ఏంటి? సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ కావచ్చు, బీఎన్ఎస్ఎస్‌లో ఉన్నటువంటి చట్టాలను కావచ్చు, ఎట్లా ఉల్లంఘించారు మీరు అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఒక సుదీర్ఘమైన లేఖ రాసిండు. ఇదంతా అయిపోయింది. ఇవాళ ఆయన విచారణకు కూడా హాజరైతా ఉన్నాడు. ఇవాళ 3 గంటల తర్వాత నందినగర్‌లోని ఇంట్లో ఆయన విచారణకు కూడా హాజరైతున్నారు. సో ఇక్కడ వరకు అయిపోయింది. సో మరి ఇది ఎట్లవుతుంది? రేవంత్ రెడ్డికి కేసీఆర్ లొంగిపోయినట్టే కదా, వచ్చిండు విచారణకు వచ్చిండు, కేసీఆర్‌ని గుంజుకొచ్చినాం కదా మేము విచారణకు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడే అసలు విషయం ఉన్నది. సరిగ్గా ఇది మున్సిపల్ ఎలక్షన్ల టైం. మున్సిపల్ ఎలక్షన్ల టైంలో ఇప్పుడు 2-3 రోజులుగా కంప్లీట్‌గా ఈ అంశం మీదనే చర్చ జరుగుతూ ఉన్నది. పేపర్లలో కావచ్చు, మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, కంప్లీట్‌గా కేసీఆర్‌కు నోటీసులు, ఈ ఇష్యూ మీదనే డిస్కషన్ అంతా నడుస్తూ ఉన్నది. కేసీఆర్‌ను సిట్ విచారణకు పిలుస్తుంది. కేసీఆర్ నోటీసులు ఇచ్చిర్రు, మళ్ళీ కేసీఆర్ రెస్పాన్సు, మళ్ళీ నోటీసులు, మళ్ళీ రెస్పాన్సు. ఇదంతా కూడా మీడియాలో ఇదే చర్చ జరుగుతూ ఉన్నది. అంటే ఇది చర్చ జరుగుతూ ఉన్నదంటే బీఆర్ఎస్ పార్టీ పేరు అనేది ప్రజల్లో నలుగుతూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ గురించి, కేసీఆర్ గురించి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తూ ఉన్నారు. మీడియాలో, సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ పబ్లిసిటీ ఇస్తూ ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రత్యేకించి డబ్బులు ఇచ్చి పేపర్లలో అక్కడిక్కడ యాడ్లు వేయించుకోవాల్సిన అవసరం లేదు. మున్సిపల్ ఎలక్షన్లో పార్టీ గుర్తు మీద జరుగుతాయి ఎలక్షన్స్. కార్ గుర్తు మీద, చేయి గుర్తు మీద, పువ్వు గుర్తు మీద, ఇట్లా పార్టీ గుర్తులతో ఎలక్షన్ జరుగుతుంది. సో ఇట్లాంటి ఎలక్షన్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది కనిపిస్తుంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది. లేదు, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, మేమే గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్పుకున్నది. సో ఇట్లాంటి పోటాపోటీగా ఎన్నికలు జరుగుతున్న టైంలో ఈ అంశాన్ని తీసుకొచ్చి ముందు పెట్టింది కరెక్ట్గా మున్సిపల్ ఎలక్షన్ల టైంలో. ఇప్పుడు ఏమైంది? దీన్ని బీఆర్ఎస్ పార్టీ గట్టిగా వాడుకుంటున్నారు. ఇప్పుడు ఇవాళ ఏం చేసిర్రు? కేసీఆర్ను విచారణ పిలుస్తున్నారు, కేసీఆర్ విచారణకు అటెండ్ అవుతున్నారు అని తెలియంగానే, ఆ విషయం బయటికి రాగానే బీఆర్ఎస్ పార్టీ ఇంకొక ప్రకటన కూడా చేసింది నిన్న. కేసీఆర్ను అక్రమంగా విచారిస్తున్నారు, వేధిస్తున్నారు, కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు, ధర్నాలకు, వీటన్నిటికి కూడా బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. దిష్టి బొమ్మల దహనాలు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలి, అన్ని గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పి పిలుపునిచ్చింది. సో ఇదేం జరుగుతుంది? ఇవాళంతా కూడా మీడియాలో ఉంటుంది. ఇవాళంతా కూడా దీని మీద చర్చ జరుగుతుంది. మధ్యాహ్నం వరకు, ఈవినింగ్ 3 వరకు దీని మీద చర్చ జరుగుతుంది. ఇది అయిన తర్వాత
కేసీఆర్ విచారణకు హాజరు కావడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు వాటి మీద మళ్ళీ చర్చ జరుగుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత రేపు పేపర్ వస్తుంది. రేపు పేపర్లో ఏముంటుంది, మళ్ళీ మొత్తం ఇవే వార్తలు ఉంటాయి. ఎంత పక్క రాష్ట్రం పత్రికలైనా ఏ పత్రికలైనా ఖచ్చితంగా మళ్ళీ ఈ అంశాలతో పేపర్లు అని రాస్తాయి. సో మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళకు ఫ్రీ పబ్లిసిటీ. సో ఇట్లా కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీకి ప్రమోషన్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ తప్పితే ఈ కేసును ఏదో చేద్దాం, కేసీఆర్ ఇబ్బంది పెడదామని, ఇంకోటి ఏదో చేద్దామని, ట్రాప్లో చేద్దామని, ఇంకేదో చేద్దామని చేసుడు కాదు. రివర్స్లో కేసీఆర్ ట్రాప్లో, బీఆర్ఎస్ పార్టీ ట్రాప్లో రేవంత్ రెడ్డి పడ్డాడు, గవర్నమెంట్ పడ్డది. ఎలక్షన్ ఇంకొకటో ఉన్నప్పుడు, కీలకమైన సందర్భాలు ఉన్నప్పుడు ఇట్లాంటివి పెట్టుకుంటే పార్టీకి డ్యామేజ్ అవుతుంది అనే విషయం వాళ్ళకి తెలవాలి. ఎందుకంటే ఏపీలో చూసినాం మనం. ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు చంద్రబాబు నాయుడు ఒక కేసులో అరెస్ట్ చేసారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అది ఎంత నెగిటివిటీ తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం మీద. బీభత్సమైన వ్యతిరేకత తీసుకొచ్చి జగన్ను గద్దె నుంచి దింపేసింది. చంద్రబాబు నాయుడు పోయి ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఒక ఇట్లాంటి కక్ష సాధింపు చర్యలా ఇంకొకట వేధించడం, నోటీసులు ఇవ్వడం, విచారణ పేరుతో తిప్పడం, ఇవన్నీ కూడా సైలెంట్గా ఇంపాక్ట్ చూపిస్తాయి. చాలామంది ప్రజలకు రూరల్ లెవెల్లో కూడా వెళ్ళిపోయి వాళ్లకు ఆలోచన ప్రభుత్వం కలిగిస్తూ ఉన్నది. అరే అన్యాయంగా ఆయన వేధిస్తూ ఉన్నారు. కొంత సెక్షన్ ఒక అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు అనుకోకపోవచ్చు, కానీ న్యూట్రల్గా ఉండే పబ్లిక్ వీళ్ళంతా కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు ఆ పెద్ద మనిషిని ఇట్లా వేధిస్తూ ఉన్నారు, ఎందుకు ఇట్లా వెంటబడతా ఉన్నారు, ఎందుకు ఇది అంత రాజకీయాలు ఏంది, ఈ కథ ఏంది, చక్కగా ముఖ్యమంత్రి పదవి వచ్చినప్పుడు పని చేసుకోవాలి కదా, రాష్ట్రానికి ఇచ్చిన హామీలు చేయాలి కదా, చేయకుండా మాకు ఇవ్వాల్సిన వేయకుండా పెద్ద మనిషి ఎంబడి పడ్డాడు ఏంది అనే చర్చ గ్రామీణ స్థాయిలో జరుగుతుంది. దట్టు ఇప్పుడు జరిగే మున్సిపాలిటీ ఎలక్షన్లు పట్టణ ప్రాంతాలు, కొద్దిగా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు, వాళ్ళకి ఇంకా ఎక్కువ దీని గురించి చర్చ జరుగుతుంది. అసలు ఎందుకు వచ్చిండు ఈయన, ఏం చేస్తాను వచ్చిండు, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఇవన్నీ కూడా ఇప్పుడు రాష్ట్రం అంతటా చర్చ జరుగుతుంది. దీనికి కారణం ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి సరిగ్గా మున్సిపల్ ఎన్నికల టైంలో ఈ అంశాన్ని తీసుకురావడం వల్ల ఇప్పుడు రాష్ట్రం అంతా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. కేసీఆర్ మీద ఎందుకు ఈ కక్ష సాధింపు, ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు అనే చర్చ జరుగుతూ ఉన్నది. అంటే ఇప్పుడు మన కొద్ది రోజుల క్రితం ఆయన కృష్ణా జిల్లాలో, గోదావరి జిల్లాలో జరుగుతున్న అన్యాయం గురించి వచ్చి మాట్లాడిపోయాడు. సో ఆ తర్వాత ఈ ఎదురు దాడి మొదలైంది, ఆయన మీద తిట్టడం, ఇవన్నీ చేయడం అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లో ఈ కేసు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరికీ అభిప్రాయం కలుగుతుంది, ఏదో కావాలని కక్ష సాధింపుగా చేస్తున్నది అనే అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తూ ఉన్నది. ఈ ఎన్నికల్లో మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుదామని, బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేద్దామని నోటీసులు ఇచ్చారా, ఇంకోటి చేసిరా తెలియదు. కానీ ఇప్పుడు ఇది రివర్స్లో కాంగ్రెస్ పార్టీకే డ్యామేజ్ చేస్తూ ఉన్నది, కాంగ్రెస్ పార్టీకే ఇబ్బంది కలిగిస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ని పెంచుతూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో చర్చ జరుగుతున్నది, బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఫ్రీగా పబ్లిసిటీ వస్తూ ఉంది, పేపర్ యాడ్లు, టీవీ యాడ్లు అవసరం లేదు వాళ్ళకి. 24 గంటలు బీఆర్ఎస్ పార్టీనే చూపించాలి. ఇప్పుడు తప్పది, ఖచ్చితంగా చూస్తారు. నెగిటివ్ పాజిటివ్ ఖచ్చితంగా టీవీలో వీళ్ళు కనిపిస్తారు. కనిపించినప్పుడు ఖచ్చితంగా చర్చ జరుగుతుంది ఊర్లలో. సో అట్లాంటప్పుడు వీళ్ళకే పాజిటివ్ అయితే తప్పితే గవర్నమెంట్కు, కాంగ్రెస్ పార్టీకి ఎట్లా పాజిటివ్ అవుతుంది? ముఖ్యమంత్రికి ఎవరు ఈ ఆలోచన ఇచ్చారో, ఎవరు ఐడియా ఇచ్చారో, కానీ సరిగ్గా ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ పడే కథనే చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడానికి, సోషల్ మీడియాలో చెప్పుకోవడానికి, కేసీఆర్ని విచారణకు పిలిచినాం, ఏదో చేసినాం చెప్పుకోవడానికి పనికి వస్తుంది తప్పితే గ్రౌండ్లో జనాలకు ఏం సందేశం ఇస్తున్నాం, మనం గ్రౌండ్లో జనాలకు ఏం చెప్తా ఉన్నాం అనేది ఇక్కడ కీ రోల్ పోషిస్తుంది. మనం చేసే పని వల్ల ప్రజల్లో ఏం ఆలోచన కలుగుతూ ఉన్నది, ప్రజల్లో ఏం చర్చ జరుగుతూ ఉంది అనేది ఇక్కడ కీలకమైన ఇంపాక్ట్ చూపిస్తుంది. మున్సిపల్ ఎలక్షన్లో, మన సర్పంచ్ ఎలక్షన్లో పార్టీ గుర్తు లేకుండా జరిగిన ఎన్నికల్లోనే దాదాపు 40%, 35 to 40% స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. అధికార పార్టీ ఉన్నప్పుడు అధికార పార్టీ ఖచ్చితంగా ఒక 70 నుంచి 80% గెలవాలి, 80%కి పైగా గెలవాలి. కానీ మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అటు ఇటుగా 60% దాకా వచ్చి ఆగింది. అంటే ఇది ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉన్నది, ప్రభుత్వమే వ్యతిరేకత ఉన్నదనే విషయం మనకు అర్థమవుతా ఉన్నది. ఇప్పుడు ఇంకా పార్టీ గుర్తుతో జరుగుతున్న ఎలక్షన్లు ఇవి. అట్లాంటప్పుడు ఇంకా ఖచ్చితంగా తీవ్రమైన ఇంపాక్ట్ చూపిస్తుంది. సో మరి ఇవన్నీ మర్చిపోయి ఏదో వాళ్ళ మీద బురజాల్దామనే ఉద్దేశంలో వీళ్ళ మీద వీళ్ళు బురజాలుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి జల్లుతున్నా, మరి అందరి మీద కలిసి కాంగ్రెస్ వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు జల్లుకుంటున్నారు అనేది ఇక వాళ్ళే ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.